మాస్ అండ్ మీడియా. ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఐడెంటిటీలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? ఇప్పుడు ప్రశ్న రావణ్ ఉన్నాడు, అతని పేరు జోసెఫ్ అని మనోళ్ళే చెప్తున్నారు. ఓకే, ఏదో బచ్చలపూరి జోసెఫ్ సన్ ఆఫ్ చిన్న డానియల్ అట. ఆ పేరు దాచుకుని రావణ్ అనే ఒక పేరుతో ఎందుకు ఈయన చలామణిలోకి వచ్చాడు? అలాగే ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్ అట. ప్రకాష్ యాంటోనీ రాజ్ అనే పేరుని ఆయన ఎందుకు ప్రకాష్ రాజ్ అనే యాంటోనీ అనే తీసేసి మా తల్లి క్రైస్తవురాలు తప్ప నేను క్రైస్తవుని కాదు అని ఆయన ఐడెంటిటీ ఎందుకు దాచిపెట్టాడు? మరొకెవరో ఒక లేడీ పేరు క్యాథరిన్ అట. క్యాథరిన్ అనే పేరు తీసి ఒక హిందూ పేరు పెట్టుకుని ఆవిడ కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది అంటున్నారు. అసలు ఈ ఐడెంటిటీలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక పని మీద. ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక అన్నదానం చేశాను. అన్నదానం చేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి అడిగి తెలిసింది నేను హైదరాబాద్లో ఎవరికో కనిపించి అడిగి చెప్తే ఆడు వచ్చి నన్ను అడిగాడు, రాయిష్ నేను ఎక్కడికి వెళ్ళామంటే నేను వైజాగ్ వెళ్ళాను అనగానే అడిగి నా మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అంటే ఇది హైదరాబాద్ వెళ్ళాడు కానీ అది దాచిపెట్టాడంటే అక్కడ ఏదో తప్పు చేశాడు. ఏదన్నా ఒక ఐడెంటిటీ కానీ లేదా ఏదైనా ఒక విషయం దాచిపెట్టామంటే కేవలం తప్పు అయితేనే కదా దాచిపెడతాం. ఒకవేళ మీరు జోసెఫ్ అంటే తప్పేం కాదు కదా, లేదు ప్రకాష్ యాంటోనీ రాజు తప్పేం కాదు కదా, క్యాథరిన్ తప్పు కాదు కదా. మీరు దాచిపెట్టేటప్పుడు ఏమవుతుంది? అది క్రిస్టియానిటీ అంటే తప్పేమో, క్రిస్టియానిటీ అంటే దొంగతనంగా ఆచరించేదేమో అని ఒక భావన సమాజంలోకి వెళ్తుంది కదండి. ఇది ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? నా తెలియక అడుగుతాను. ఇప్పుడు ఎవరు ఈ ప్రశ్న జోసెఫ్కి కానీ ప్రకాష్ రాజ్ గారికి కానీ మీరు ఏం కోరుకుని రామాయణం మీద కానీ శ్రీరామచంద్ర మీద కానీ ఎందుకు చేశారు విమర్శలు? ఒకవేళ మీరు క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్స్కి మేలు చేయాలంటే మీరు ఏం చేయాలి? క్రిస్టియన్స్కి రావాల్సిన హక్కులు ఏమన్నా ఉంటే వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాటి మీద మాట్లాడాలి. కానీ ఏ క్రిస్టియన్ కోరుకుంటున్నాడు మిమ్మల్ని వెళ్ళి రాముడిని తిట్టండి లేకపోతే లక్ష్మణుని తిట్టండి అని చెప్పి? ఎందుకు మీ పైత్యాన్ని మీరు ఒక మాట్లాడుకుని మళ్ళీ మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకున్నారు? దాచుకోకుండా ఉన్న ఇవాళ చాలామంది ఇప్పుడు ఒక పక్కన ఒక పెద్ద వారే జరుగుతుంది దీని గురించి. క్రిస్టియన్స్ మీద హిందువులు మాట్లాడతారు, హిందువుల మీద క్రిస్టియన్స్ మాట్లాడతారు, ముస్లింల మీద క్రిస్టియన్స్ మాట్లాడతారు, క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ అలాగే ఒక సెగ్మెంట్ ఉంది బయట కొట్టుకునేవాళ్ళు. అలా కొట్టుకోవచ్చు. వాళ్ళు ఈయనేమో యజ్బురం తిడతాడు, ఆయనేమో రాముని తిడతాడు, అలా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉంటుంది. ఎవడి మీద కేసులు పెట్టుకోడు. కానీ మీరు ఇలాగొచ్చి ఐడెంటిటీ దాచిపెట్టి మీ రోజున ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేసి పారేశారు కదా. ఒకసారి ఆలోచించండి. ఎవరు కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అందరికీ ఐడెంటిటీలు మార్చేశారు. వీడు జాడ శ్రావణ్ అనే కూడా వైసీపీ కోసం పనిచేస్తున్నాడు. ఆ మాట చెప్పుకోవడానికి ఏంటి పోయేకాలం ఏంటి? లేదు నేను వైసీపీ కోసం కాదు దళిత క్రైస్తవుల కోసమనే ఆ ముసుగేశారు. అడిగి అక్కడ ఐడెంటిటీని హైడ్ చేశారు. ఆ పివి సునీల్ అనే కూడా ఖచ్చితంగా వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉంటే కనీసం నోరు చెప్పలేదు అతను కానీ అతని ఏదైతే ఉందో సంస్థ కానీ. ఇవాళ అతను వచ్చి దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడతాను అంటున్నాడు. అతనికి ఎందుకు ఐడెంటిటీ హైడ్ చేశారు? ఆ విజయ్ కుమార్ అనే అతను ఐఏఎస్, అతను జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఏదో నేను వీఆర్ఎస్ తీసుకున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏ అన్యాయం మీద ఏ దళితుల మీద జరిగిన దాడి మీద అతను మాట్లాడాడు. ఈవేళ వచ్చి ఎందుకు యూట్యూబ్లో తెగెట్టేస్తున్నాడు వీడియోలు? వీళ్ళందరూ వైసీపీ కోసం కదా పనిచేస్తుంటారు. ఇంకొక అమ్మాయి ఎవరో ఉంది, నేను యాక్టివిస్ట్ అని చెప్తుంది, బూతులు మాట్లాడుతుంది, రారా పోరా అంటుంది, వాళ్ళని ఏం లేదు నాన్న గలిసి మాటలు మాట్లాడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుగుతుంది మార్చడం. ఎందుకు వీళ్ళందరినీ ఇలా గూఢచారులాగా వీళ్ళ ఐడెంటిటీలు మార్చి పెట్టడం వల్ల వైసీపీకి ఏంటి ఉపయోగం? ఇలాంటి గూఢచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నేను బయట తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొడాలి నాని ఉన్నాడు, పేరు నాని ఉన్నాడు, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ బూతులు తిడతారు. వీళ్ళందరూ బూతులు తిట్టడం వల్ల చెడ్డ పేరు ఎవరికి? వైసీపీకి. ఎందుకంటే వాళ్ళందరూ వైసీపీ నాయకులు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ జాడ శ్రావణం లేకపోతే మరొక ఈ ప్రశ్న రావణం లేకపోతే మరొకరు ఈ దళిత ముసుగు వేసుకుని బూతులు తిడుతున్నారు. దళిత ముసుగు వేసుకుని కూటమిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. అప్పుడు బ్యాడ్ నేమ్ ఎవరికి? దళితులకి క్రైస్తవులకి. అసలు ఈ కులానికి మతానికి చెడ్డ పేరు తీసుకొచ్చి హక్కు మీకెవడిచ్చాడు రా? ఎవడరా నాయకుడు? నాయకుడు అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెక్టర్ లేని నాయకుడు కాడు. ఇప్పుడు ఇదే జాడ శ్రావణం ఉన్నాడు, మొన్న ఏదో వీడియోలో నోడుదలతో నేను 25 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. కానీ పోటీ చేసిన అభివృద్ధి ఇస్తారు కదా, అభివృద్ధిలో నాకు 8 లక్షలు 9 లక్షలు ఆదాయం అని చెప్పాడట. ఎందుకు అబద్ధం? అయితే 25 కోట్లు ఖర్చు పెట్టిన అనేది అబద్ధం, లేదా నాకు ఆస్తి తక్కువ 8 లక్షలే ఉందని చెప్పేది అబద్ధం. నీకు అబద్ధం చెప్పి అడ్డంగా దొరికేస్తే ఇప్పుడు ఐటీకి కంప్లైంట్ ఇచ్చారట. నాయకులు అంటే ఇలాంటి వాళ్ళు ఎలాగండి నాయకులు? 5 కోట్లు ఇవ్వకపోతే నేను టీడీపీని ఇచ్చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన నాయకుడు ఏంటి? సాధన బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నేను నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా అయ్యింది కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు.
అని అవతల వర్గం చూసిన వాదన. సరే దానికి సార్. సమాధానం సార్. నేను కోటి కాదు 5 కోట్లు అడిగాను. నియోజకవర్గానికి 5 కోట్లు 5 crores ఓకే. ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎవరో పివి సునీల్ కుమార్, తన భార్య అతని మీద కంప్లైంట్ పెట్టింది, నన్ను ఇలా టార్చర్ చేశాడు, ఇలా చేశాడు, అతనికి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకండి అని చెప్పి. సొంత భార్య. వీళ్ళు నాయకుల జాతిని ఉద్ధరించేస్తారు వీళ్ళు. క్యారెక్టర్ లేని వాళ్ళు నాయకులు ఏంటి నాకు అర్థం కాదు అసలు. ఇదే క్రిస్టియానిటీని కాపాడేస్తానని కొంతమంది వచ్చారు. ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు పుట్టారు కొంతమంది. ఒకడేమో మొన్న ఏదో డ్రామా చేస్తూ అడ్డంగా దొరికేశాడు, పాస్టర్ అని చెప్పుకుంటాడు అతను. ఆ బ్యాడ్ నేమ్ ఎవరికి? మొత్తం పాస్టర్లకు వచ్చింది కదా. క్యారెక్టర్ లేకుండా మీరు ఒక మతాన్ని ఒక కులాన్ని మేము వెనకేసుకొచ్చేస్తామని ఎలా చెప్తున్నారు రా బాబు మీరు? నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియకడుగుతాను దళిత క్రైస్తవ సభ ఏలూరులో. అంతకుముందు పివి సునీల్ కుమార్ భీమవరంలో పెట్టాడు. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జిల్లాలు ఉండగా ఎందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఎందుకు పెట్టారు వాళ్ళందరూ? పివి సునీల్ కానీ జాడి శ్రావణ్ కానీ పెట్టాడు. మరి జాడి శ్రావణ్ కుమార్ పశ్చిమ గోదావరి కాదు కదా, అతను ఎక్కడో తెనాలో లేదా ఏదో సంథింగ్ అక్కడ కదా. అతను మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కదా పెట్టాలి, అతను కూడా వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాడు? సింపుల్ లాజిక్. ఇక్కడ త్రిబుల్ ఆర్ ఉన్నాడు, త్రిబుల్ ఆర్ మీద రెచ్చగొట్టడానికి జనాన్ని, త్రిబుల్ ఆర్ మీద రెచ్చగొడతామంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ త్రిబుల్ ఆర్ మీద కోపంగా ఉన్న జనం ఉంటారు, క్రిస్టియన్స్, వాళ్ళందరూ వచ్చి మన మీటింగ్లో కూర్చుంటారని ఒక నీచమైన ఆలోచన, అంతే, అంతమించి ఏమి లేదు. కేవలం అందుకని అక్కడ మీటింగ్ పెట్టి సరే పెట్టావు మీటింగ్ పెట్టిన తర్వాత ఆ జాడి శ్రావణ్ కుమార్ గారు ఎవరో తిట్టాడు, త్రిబుల్ ఆర్ గారు 4 కోసేస్తా అన్నాడు. త్రిబుల్ ఆర్ గారు ఎప్పుడన్నా 4 కోసేస్తా అన్నాడా? త్రిబుల్ ఆర్ గారు అతను చేస్తాడు, అతను రాజకీయం చేస్తాడు. ఆ రాజకీయం రూల్తో చేస్తాడు ఆయన. ఆ లాజిక్ గమనించుకోకపోతే వెళ్ళిన ప్రతి ఒక్కరు బుక్ అయిపోతాడు అతని మీదకి వెళ్ళినాడు. అతను రూల్ ప్రకారం చేస్తాడు, ఆ రూల్ ఏదుందో అదే చెప్తాడు. ఇదేమన్నాడు? విపరీతంగా తిట్టించాడు. ఇప్పుడు నువ్వు దళిత క్రైస్తవ సభ, నీకన్నా ముందు జడ శ్రావణ్ నీకే చెప్తున్నాను, ఆ మీటింగ్ మొదలయ్యే ముందు యేసుప్రభు పాటలు పాడారు మీరు. యేసుప్రభు పాటలు పాడి అక్కడ 2-3 పాస్టర్లు వచ్చి ప్రార్థన కూడా చేశారు. అంటే మీరు ఆల్మోస్ట్ ఒక ప్రార్థన ఒక ప్రేయర్ మీటింగ్లో పెట్టారు. ప్రేయర్ మీటింగ్లో పెట్టి మీరు మాట్లాడే మాటలు ఏంటి? ఆయన లేపేస్తా, ఆడి కాళ్ళు తీసేస్తా, ఈ 4 కోసేస్తా, ఆడి నోట్లో ఏం పెట్టుకున్నాడో, ఇంకొక ఆయన వచ్చి ఒకేసారి 2 లార్జ్ ప్యాకెలు వేస్తే ఎలా ఉంటుంది, ఏంటి మాటలేంటి? అంటే చూసే సమాజానికి దళిత క్రైస్తవులు అందరూ ఇలాగే ఉంటారా, ఇలాంటి మాటలే మాట్లాడతారా, ఇంత దారుణంగా ఉంటారా అనే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు కదా. అసలు ఆ మీటింగ్ ఏంటి? 1950లో జవహర్లాల్ నెహ్రూ గారు లేకపోతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం పెట్టిన మీటింగ్కి ఇక్కడ నువ్వు పవన్ కళ్యాణ్ గారిను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే మరో త్రిబుల్ ఆర్ గారిని లేదా ఎవరో అమారా ప్రసాద్ అన్న నేను తిట్టడానుక మీటింగ్. అది ఎందుకు తిట్టాలో తెలిసి ఏమీ తెలియక కాదండి, ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి. ఆ మీటింగ్ పెట్టి 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం లేకపోతే ఈ సమస్య పరిష్కారం కోసం మాట్లాడితే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఇలా కనెక్ట్ అవ్వరు. ఇలా కనెక్ట్ అవ్వాలంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరి మీద కోపంగా ఉన్నారు? త్రిబుల్ ఆర్ మీద కోపంగా ఉన్నారు, లేదా ఇంకో అమరా ప్రసాద్ మీద కోపంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని గట్టిగా తిడితే వీళ్ళు ఈగో సాటిస్ఫై అయ్యి వీళ్ళు చప్పట్లు కొడతారు, వీళ్ళు వేస్తారబ్బా మన కోసం పోరాడడానికి వచ్చాడు ఒకడు అని చెప్పి ఇతను కనెక్ట్ అవుతారు. కేవలం అదంతా కుట్ర, ఒక కుట్రపూరితమైన ఆలోచనతో చేసే పనే. కానీ ఇదే జాడ శ్రావణ్ ఎప్పుడు 2019 ఎలక్షన్లో కూడా పోటీ చేశాడు వీడు. మరి అప్పుడెందుకు అంబేద్కర్ పేరు చెప్పలేదు? అప్పుడెందుకు దళితుల పేరు చెప్పలేదు? ముందడుగు ప్రజా పార్టీ అని వచ్చాడు వీడు. అప్పుడు అంబేద్కర్ లేరు, దళితులు లేరు, దళిత క్రైస్తవులు లేరు. ట్రై చేశాడు, నేను దళితులు కాదు అన్నట్టు బొక్కబొరలో పడ్డాడు. తర్వాత 2020-21 సమయాల్లో మా మీద జగన్ గారు కేసులు పెట్టడం, జై భీమ్ అంటాం, అంబేద్కర్ బాగా విపరీతంగా నానుతున్నారు జనాల్లో. అప్పుడు జై భీమ్ అని మొదలెట్టాడు, అప్పుడు నేను దళితుడిని మొదలెట్టాడు. ఆ తర్వాత మొన్న ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ విషయం రావడం, త్రిబుల్ ఆర్ గారేమో రోజు దళిత క్రైస్తవుల గురించి ఏదో మాటలు మాట్లాడుతూ వాళ్ళందరికీ కోపం తెప్పించే ప్రయత్నం చేయడం, వెంటనే అపాయింట్ తీసుకున్నాడు. ఇది ఒకటే కాదు, పివి సునీల్ తీసుకున్నాడు. పివి సునీల్కి 60 సంవత్సరాలు, మొన్న రిటైర్ అయ్యాడు. 60 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంలోనే మాట్లాడాడు అతను దళిత క్రైస్తవుల కోసం. అంతకుముందు ఎప్పుడు మాట్లాడాడు చూపించమను. అరే ఏంటి ఇలాగా కులం పేరు మతం పేరుతో రాజకీయాలు చేసేస్తూ మొత్తం కులానికి మతానికి చెడ్డ పేరు తీసుకొచ్చేస్తా ఉంటే మరి ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే ఏం చేస్తుంది? ఒక యూట్యూబర్ మీద పెట్టారు అంటున్నారు. ఒక యూట్యూబ్లోనే మనం మాట్లాడే మాటలు మంచి మాటలా, కులాల మధ్యలో విద్వేషాలు రేపేలాగా ఉన్నాయా, లేకపోతే కులాలను కలిపేలాగా ఉన్నాయా, శాంతిని రేకెత్తించేలాగా తెలిసిపోతుంది.